నరసరావుపేటలో మోస్ట్ వాంటెడ్ క్రికెట్ బుకీని పోలీసులు అరెస్ట్ చేశారు. క్రికెట్ బుకీ కందుకూరి వీరశేఖర్ చారి అలియాస్ గోల్డ్ శేఖర్ని అరెస్ట్ చేశారు. టూ టౌన్ పోలీసులు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లా పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రికెట్ బుకీగా గోల్డ్ శేఖర్ ఉన్నాడు. అనుచరులను ఏర్పాటు చేసి మరీ బెట్టింగ్ మాఫియా సామ్రాజ్యాన్ని గోల్డ్ శేఖర్ నడిపాడు. కొన్ని నెలలుగా 3 జిల్లాల పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకుని తిరిగాడు. ఎట్టకేలకు క్రికెట్ బుకీ శేఖర్ని నరసరావుపేట టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్లతో ప్రమేయం ఉన్న శేఖర్ భార్య లలితను కూడా అరెస్ట్ చేశారు. నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నంబర్ 37/26 420 కేసులో A4 లలిత మరియు A1 కందుకూరి వీరశేఖరాచారిని నిన్న నంద్యాల జిల్లాలో మహానంది దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కందుకూరి వీరశేఖరాచారి తన అనుచరులతోటి క్రికెట్ బెట్టింగ్స్ స్టార్ట్ చేసి దాదాపు ఒక 15 ఇయర్స్ నుంచి సుమారు ఇతని మీద ఒక 12 క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన కేసులు, ఒక ఫోక్సో కేసు, 2 NDPS కేసులు ఇతని మీద నమోదై ఉన్నాయి. ఇది ఎన్నిసార్లు చెప్పినా ఇతను అదే విధంగా ఎక్కడా కూడా మారినట్టే ఉంటున్నారు. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ఇతని మీద ఫర్దర్గా లీగల్గా ఏమి పీడీ యాక్ట్లు కానీ ఏది వస్తే పై అధికారుల సూచనల మేర దానికి ఫాలో అవడం జరుగుతుంది. సో ఇతను ఒక సాధారణమైన జీవితం నుండి 2012లో సాధారణమైన గోల్డ్ అప్రోచర్ వర్క్ని స్టార్ట్ చేస్తూ చిన్నగా క్రికెట్ బెట్టింగ్లకి అలవాటు పడి చిన్న పంటర్ స్థాయి నుంచి 2015 నుంచి మళ్ళీ క్రికెట్ బుకీగా అవతారం ఎత్తి ఈరోజు క్రికెట్ని పెద్ద క్రికెట్ బుకీ జాబితాలో చేసే సందర్భాలు ఇతను కనిపిస్తూ ఉన్నాయి. ఇది క్రైమ్ నంబర్ 37/26లో నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని ఇప్పుడు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.